నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 15వ వచనం. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలలో ఇశ్రాయేలీయులు మొదట వాగ్దాన భూమికి వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలను యెహోషాపాతు తన ప్రార్థనలో పేర్కొన్నాడు. ఇశ్రాయేలీయులు తమ భూభాగంలో నుంచి నడిచి వెళ్ళడానికి అమోనీయులు, మోయాబీయులు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు వారిపై ప్రతీకారం తీర్చుకోలేదు. ఇప్పుడు వారి అపనమ్మకత్వానికి తగిన విధంగా వారికి తీర్పు తీర్చమని యెహోషాపాతు దేవునికి విజ్ఞాపన చేశాడు. అప్పుడు ప్రవచనం చెప్పడానికి దేవుడు యెహజీయేలు అనే ఒక యాజకుడిని ప్రేరేపించాడు. యెహోషాపాతు ప్రార్థనకు దేవుని ఆమోదం లభించిందని దావీదు ఆసాపు సంతతిలో లేవీయుల వంశానికి తెలియజేశాడు. తన సైన్యంతో యుద్ధం జరిగే ప్రదేశానికి వెళ్ళి పంక్తులు తీర్చి నిలువబడి దేవుడు అనుగ్రహించే రక్షణను చూడమని అతడు రాజుకు చెప్పాడు. యుద్ధ వాతావరణంలో పాటలతో దేవుని స్తుతించడంలో విశ్వాసపు శక్తి సామర్థ్యాలు నిరూపితమవుతున్నాయి. ఆ విధంగానే పౌలు ప్రధానులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నారు. కాబట్టి ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13-14 వచనాలలో భయపడుకుడి అని దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఈ ఆజ్ఞను లేదా యుద్ధానికి ముందు సైన్యానికి ధైర్యం కలిగించడానికి ఇచ్చే భరోసా లాంటిది. మోషే తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేయలేదు, కానీ దేవుడు చేయబోయే కార్యాలపైన దృష్టి నిలిపాడు. ఐగుప్తుకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడే యుద్ధం చేయువాడు. విశ్వాసులంగా మనం కూడా ఎల్లప్పుడూ దేవునికి విధేయత చూపిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ జీవిస్తే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మన పక్షంగా యుద్ధం చేయువాడు ఆయనే. ఆమేన్.